రైట్ ఒకసారి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ముచ్చట మాట్లాడుకుందామన్న దాదాపు వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే అందరూ ఉన్నారు వాళ్ళ మనసులకి కూడా గదే ముచ్చట వినబడతా ఉంది. ఏంటంటే మీది మబ్బులను చూసి చెంబుల నీళ్ళు ఒలకపోసుకున్నామా అనే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేల పరిస్థితి. సుప్రీంకోర్టు రోజుకోసారి చివాట్లు పెడతానే ఉన్నది, మొటికాయలు వేస్తా ఉన్నది. ఏం జరగబోతుంది అన్నట్టు రాష్ట్రంలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయా? కేటీఆర్ చెప్పినట్లు 10 స్థానాల బై ఎలక్షన్లు వస్తాయి. బ్రహ్మాండంగా మేము గెలవబోతున్నాం. మా 38 స్థానాలు మేము నిలబెట్టుకోబోతున్నాం. అది జరగబోతుంది. కానీ రేవంత్ రెడ్డి మాటిని రేవంత్ రెడ్డి రమ్మన్నాడని పోయినోడల్లా శంకరగిరి మాన్యాల ఫస్ట్ పోయేది వీళ్ళే. ఖచ్చితంగా వాళ్ళ జనం సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఏదో గాలాలు వేసిండు, గాలం ఎత్తే అని అనుకుంటుగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోయింది, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మిగులుతాడు అని చెప్పిండు. ఇవాళ ఎవడు మిగిలిండు? ఎవడుండు నీ ఎమ్మటి? ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు గెలిచే దమ్ముందా? మరి మొన్న ఎంపీ గెలిచిండు, దానానాయకుడు గెలిచిండా? రేపు జరుగుతుంది. మీరు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. నేనేమంటున్నా అంటే ప్రపంచ చరిత్రలో కేసీఆర్ లాంటి నాయకుడిని చూసిన ఈ దేశంలో ఇలాంటి దుర్మార్గుడు ఏమన్నాడు? ఢిల్లీ తెలంగాణ మీద చే గ్యారంటీ హమ్ దియా, ఓ ఢిల్లీ కా గ్యారంటీ మేరే జిమ్మేదారి హే అన్నాడు. ఏమిచ్చిర్రు? ఓ 0 ఇచ్చిర్రు, గుండు 0 ఇచ్చిర్రు. నమ్మట్లేక పరిస్థితి బాగలేదు. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఇబ్బందులు ఉన్నాయి. కాలం నీళ్లు రాక ఒక రైతాంగం పక్క పెడితే గురుకుల పాఠశాలలో పిల్లల ఆత్మహత్యలు, చావులు, ఇవన్నీ అసలు ఇంతకుముందు చూసినావా? నిజంగానే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా, లేకపోతే రేవంత్ రెడ్డి అన్నట్లు ఆయన అపాయింట్మెంట్ కోరట్లేదా? రోజు ఫోన్లోనే మాట్లాడుకుంటురట కదా వాళ్ళు. ఈయనకి హిందీ రాదు, ఆయన తెలుగు రాదు, అందుకే అపాయింట్మెంట్ ఇస్తలేదు. అందుకే మరి గట్టి అనుకోలేదు. అందుకేనా? లేకపోతే నేను అనుకున్నది ఒకటి ఇంకోటి చేస్తుండు రేవంత్ రెడ్డి అన్న. మూటలు కావాలి, మహారాష్ట్ర ఇచ్చిండు సరిపోలేదు, మన ఢిల్లీ ఇచ్చిండు సరిపోలేదు, ఇంకెక్కువ కావాలనుకుంటు నీడ లేదు. పిండి అంతవరకు పిండుతుండు. రైతు బంధు పైసలు తీసుకుపోయి మహారాష్ట్రలో పెట్టిండు, రైతు బంధు పైసలు తీసుకుపోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెట్టిండు. ఇప్పుడు కొత్త నాటకం చెప్పి తిరుమల మల్లన్న బోకను పట్టుకొని బీసీ నినాదం పెట్టి ఈ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు అంతా తిరుమల మల్లన్న పడితే నేను బయటపడతానని చూస్తున్నా. బీసీ నినాదం వెనక నిజాయితీ ఉందనుకుంటున్నారా మీరు? ఇట్లా పట్టుకొని చాయ్కో పైస దేవో భయ, మీరు తాగే 10 రూపాయలు దండం పెడతా నేను తిరుమల మల్లన్ని, మీరు ఇచ్చిన చాయ్ పైసలతో నేను అట్లా చేస్తాను, నేను ఎమ్మెల్సీని అయితే నన్ను కాపాడని అని చెప్పి చాయ్ పైసలతో ఓటు వేసుకున్నా చాపలో దిగుతుండు. మరి ఓటు పైసలు ఇచ్చినోడు ఎటు పోయిండు? నీ ఎమ్మటి ఏబీసీ ఉండు, నీ ఎమ్మటి ఎవడు ఉండు. కానీ ఆర్థికంగా బలంగా ఉన్న బీసీ బిడ్డలు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళని చూసి నీకు లేని ఆశలు చూపెట్టి ఇవాళ చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తుల్ని రాజ్యాధికారం వైపు అడుగులు వేసి ఉడా చైర్మన్లు చేసి DCMS చైర్మన్లు చేసి మున్సిపాల్లో పట్టణాధ్యక్షులు చేసి ఫ్లోర్ లీడర్ చేసిన వ్యక్తులను తీసుకుపోయి ఇవాళ ఏం చేస్తున్నంటే లేని ఆశ చూపెట్టి మీకు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు అని చెప్పి వాళ్ళ కాడున్న ఆర్థికంగా వనరులను దోచుకుంటున్న దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. నేనేమంటున్నంటే ఒక బీర్లో ఇలా తిడతాం, ఆయన ప్రభుత్వ విప్పు సస్పెండ్ ఎందుకు చేయవు రేవంత్ రెడ్డి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టరు నెంబర్ 2 అని చెప్పుకున్నాడు, బాంబుల శాఖ మంత్రి. ఆయన పొద్దున్న అయితే ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి, ఆయన పట్టుకొని మొత్తం కబ్జా గారు లంగా దొంగ అని చెప్తున్నావు. వాడిని తిట్టంగానే ఎందుకు సస్పెండ్ చేయవు? ఒక ఛానల్ నడుపుకుంటావు, విలేకరువా, బ్రోకర్వా, జోకర్వా, నా అవసరం కోసం గాడిద మీద ఆ గాడిద ఈ గాడిద ఈ గాడిద మీద ఈ గాడిద, బీజేపీ గాడిద ఎక్కినావు, కాంగ్రెస్ గాడిద ఎక్కినావు, మళ్ళీ కాంగ్రెస్ గాడిద ఎక్కినావు, మళ్ళీ బీజేపీ పోతాను. లాస్ట్కి ఇప్పుడు బీసీ నాదం అని చెప్పి రంగేసుకొని ఇప్పుడు ఏమంటారంటే ఈ బీసీ మేధావులందరూ కూడా దండం పెట్టి చెప్తున్నా, రాజ్యాధికారం కోసం అడుగులు వేసిన వాళ్ళు అసలైన బీది. స్వతంత్రం వచ్చిన కాంచి ఇద్దరు నడిపించారు బీసీలని ముందలకి. ఒకళ్ళు ఎన్టీ రామారావు అయితే ఒకళ్ళు చంద్రశేఖర్ రావు గారు, కేసీఆర్ గారు. మన తెలంగాణలో మేము 5 మంది ఎమ్మెల్యేలు ఉండక్క, ఒక యాదవ్ బిడ్డలు. కోదాడ బొల్లమల్ల యాదవ్ ఉండేది, నోముల భగత్ ఉండేది. బడుగుల లింగ యాదవ్ గారిని 100 కోట్లు ఇచ్చిన ఇయ్యరు రాజ్యసభ సభ్యుడు. ఆయనకి చక్క DCMS చైర్మన్ ఉండే, ఒక కార్పొరేషన్ చైర్మన్. యాదవ్లకు అన్ని అవకాశం కల్పించింది ఒక నల్గొండ జిల్లాలో అన్ని ఆయన. కానీ మన నోముల భగత్ ప్రచారానికి వ్యతిరేకంగా ఈయన ప్రచారం చేసిండు తిరుమల మల్లన్న. అది నోముల భగత్ ఊడగొట్టని చెప్పుకుండు. మరి బీసీ కాదు నోముల భగత్? జానారెడ్డి కొడుకే బీసీయా? చెప్పాలి కదా. ఎందుకు కళ్ళు మూసుకుంటుంది బీసీ సమాజం? ఇది నాటకంలో భాగంగా స్క్రిప్ట్ రైటింగ్ లో భాగంగా ఈ ఒక పగటి వేషగాడు అంగిలాగు సిద్ధాంతం అని చెప్పి ఇలా దోచుకునే భాగంగా జానారెడ్డి పైసలు అన్వేషణ ఉన్నాడా దానిలో భాగమే అంటారా? ఇదంతా రెడ్డిలు మా ఉచ్చ తాగుతున్నారని బహిరంగ ఎట్లా పడితే అట్లా మాట్లాడి వాళ్ళు మనం కలిసి ఉన్న సమాజంలో అందరం కలిసి ఉన్న వ్యక్తులను పట్టుకొని ఒకళ్ళు పక్క దూరం నుంచి మాట్లాడుతున్నాం. మరి అదే ఉచ్చ తాగుకున్నా నువ్వు మొన్నటిదాకా బీసీలను ఓడిచ్చినావు, బొల్ల మలైన ఓడిచ్చినావు, నోములు భగత్ ఓడిచ్చినావు, మా గురుకులు జయపాలను ఓడిచ్చినా చెప్పుకున్నావు, వీళ్ళందరినీ ఓడిచ్చినావు. మరి బీసీ బిడ్డలు అప్పుడు నీకు ఏమన్యాయం చేశారు? వాళ్ళందరూ ద్వారా వాళ్ళందరూ ఈ రెడ్డిల
మలమూత్రాలతో దాగి నువ్వు సంపాదించుకున్న పేరు మీ గట్టిగా మాట్లాడగలుగుతా, చాలా మాట్లాడగలుగుతా. కానీ నేను ఏమంటున్నా అంటే తీర్మానం మల్లన్న అనే టోని ఉచ్చుల పడి గాలంకి ఎర్రేస్తే పడ్డ చేపలు ఈ బీసీ నాయకులంతా. జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా చెప్తున్నావు, మీ ఉద్యమం చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు అదే బస్ యాత్రలు చేసుకున్నావు, నువ్వు అదే కార్లు తిరుగుతున్నావు. ఇప్పుడు చాపర్లో 100 కిలోమీటర్ చాపర్ తిరుగుతుండు, వాడు అవసరం బీఆర్ఎస్ పార్టీ కొంటాడు. మీ కడుపు మార్చుకొని రోజు మటన్ తినొద్దని చెప్తున్నావు. నీ గురించి మీ కడుపు మార్చుకొని నా పిల్లల్ని కడుపు ఖాళీగా ఉంచాలా? నీ రాజ్యాధికార కోసం నువ్వు కూర్చునే కుర్చీ కోసం మా పిల్లల్ని కడుపు మార్చాలా? చాయ్ పైసలు అయితేనే చాపర్లో తిరిగినోడివి రేపు నా కడుపు మార్చుకొని ఎమ్మడి తిరిగితే నువ్వు ఏ రాజ్యాధికారం ఇస్తావు? మా జేబులు గుళ్ళు అయితే తప్పితే బీసీ బిడ్డలి రాజ్యాధికారం రాదు. రాజ్యాధికారం చేసే ఏకైక వ్యక్తి కేసీఆర్. నేను చెప్తున్నా, బీసీలని అసలైన బీసీ నాయకుడు, ఒక దళిత నాయకుడు, ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు అంటే కేసీఆర్. ఆయన ఒక కులానికి ఆపాదించిండు. అభినవ్ అంబేద్కర్ అని గిరిజన బిడ్డలు దళిత బిడ్డలే చెప్పుకుర్రు. గిరిజన బిడ్డలు మాకు స్వతంత్రం వచ్చిన కాంచి మాకు రాజ్యాధికారం లేదు, తండాలు గ్రామ పంచాయతీ చేసి మాకు అసలైన సేవలు మహారాజు అంటేనే కేసీఆర్ అని చెప్పుకుండు. ప్రతికి కొమరెల్లి మల్లన్న యాదగిరి నరసన్న చెప్తాడు, నేను ఈ గుట్ట మీద వెలిసినా కానీ నా గుట్ట గుడి కట్టినోడు లేడు, కానీ నువ్వు నన్ను ఒక యాదగిరి నరసన్న గుడి కట్టి నన్ను ఒక గుళ్ళు కూడా అక్క చాలా ఉంటుంది చరిత్ర గుళ్ళకి. ఎవడో శంకుస్థాపన చేస్తే పూర్తి అయ్యేకాల ఎవడో ఎంతమంది ఉంటారో కూడా తెలియదు, కానీ గుడి శంకుస్థాపన ఆయన చేసిండు, పూర్తి ఆయన చేసిండు. అలాంటి వ్యక్తి ఈ అన్ని సామాజిక వర్గాలని అన్ని వర్గాలు కలుపుకొని కూడగట్టుకొని మనం చల్లగా బతుకుతుంటే విద్వేషం ఎందుకు, విధ్వంసం ఎందుకు? నీ కాంగ్రెస్ పార్టీ కదా 20 లక్షల మందిని చంపేసింది. ఒక కరోనాలో కొన్ని లక్షల మంది చచ్చిపోయారు, సునామీలో కొంతమంది చచ్చిపోయారు. మీ ఒక్క సర్వే అని చెప్పి బీసీ సర్వే అని చెప్పి 20 లక్షల మంది చంపేసారు. మరి ఎందుకు మాట్లాడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేయడు? అసలైన బీసీ వ్యతిరేక అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. ఈ ఒక్క మొత్తం ఒక స్క్రిప్ట్ లో నడుస్తుంది. రేపు మాపు ఇంత పార్టీ పెట్టించి వ్యతిరేకులందరినీ ఆడ కూడగట్టేసి ఈ ప్రజా వ్యతిరేక ఓటు అంతా కూడా తీర్మానాలకు వేయించుకొని ఏదో ద్రోహం చేయాలనే ఉద్దేశం తప్పితే బీసీలకి ఏడు న్యాయం చేయడు. కేసీఆర్ అసలైన బీసీ. నేను చెప్తున్నా, 5 ఎమ్మెల్యేలు చేసిన యాదవ్, ఒక రాజ్యసభ సభ్యుని చేసిండు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండు, ముదిరాజ్ బిడ్డల్ని తీసుకుపోయి రాజ్యసభ సభ్యులు కూర్చోబెట్టిండు, మున్నురు బిడ్డని తీసుకుపోయి రాజ్యసభ సభ్యులు కూర్చోబెట్టిండు, పెద్దల సభకి పేదలను తీసుకుపోయి కూర్చోబెట్టిన ఘనత కేసీఆర్ దక్కుతుంది. కానీ ఇలాంటి లుచ్చాలు ఏం చెప్తున్నారంటే ఆయన పేరు చెప్పి ఆయన పేరు చెడగొట్టి ఆయన దొర అసలు కాదు, వీడు దొంగలైతే ఆయన దొర అవుతాడు, ఈ దొంగని వేటాడు దొర ఖచ్చితంగా అవుతాడు, వీళ్ళ తాడ తీయడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాడు. రైట్ సురేష్ అన్న, లాస్ట్ గా ముచ్చట, గుండెల మీద పచ్చబొట్టు వేయించుకునేంత అభిమానం ఏంది కేసీఆర్ అన్న బీఆర్ఎస్ పార్టీ అన్న? చరిత్ర చాలా చెప్తుంది. ఆ సందర్భంలో ఆయన ఈ యుద్ధం చేసిండు, ఆయన వేలిండు, ఆయన అట్లా ఇట్లా, అది చరిత్ర అనేది ఒక లిఖించి మన చరిత్ర అనేది చాలా చెప్తుంది. కానీ చరిత్ర అనే లాంటి చరిత్రను తిరగరాసి తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని నా కళ్ళ ముందు నేను చూసిన. అలాంటి చరిత్రని తీసుకొచ్చిన కేసీఆర్ అంటే ఆయన గుండెలో పెట్టుకోవడం కాదు, గుడి కట్టినా తప్పలేదు. దగ్గరికి చూసిండ్రా కేసీఆర్? ఖచ్చితంగా చూసిన, పిలుచుకుర్రు, మాట్లాడతారు. అప్పుడు మీ ఆనందం ఏంది? దుఃఖం వస్తుంది. ఎందుకు దుఃఖం వచ్చింది కూడా, పిలిచిండు, పేరు పెట్టి పిలిస్తే 60 లక్షల మంది కార్యకర్తలు నన్ను కూడా పేరు పెట్టి పిలిచినప్పుడు దుఃఖం రాకపోతే గుర్తించినప్పుడు ఆనందం, కష్టపడ్డందుకు గుర్తింపు. కానీ ఉద్యమకారులకు గుర్తింపు అయ్యాడు కేసీఆర్ అంటారు కదా. నేననేది ఏంటంటే ఉద్యమకారు గుర్తింపు అంటే నేనేమంటున్నా అంటే, ఎవరన్నారు ఆ మాట? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అన్నారు. ఇప్పుడున్న అధికార పక్షంలో ఉన్నారు. ఒక బాల్కా సుమన్ తీసుకొచ్చి పెద్ద ఎంపీని చేసి పార్లమెంట్ లో కూర్చోబెట్టిండు. గాదర్ కిషోర్ ఆయన ఒక పేద ఆయన తీసుకొచ్చి తుంగతుర్తి ప్రాంతంలో 2 సార్లు 3 సార్లు టికెట్ ఇచ్చిండు. ఎంతోమంది కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు. వీళ్ళందరినీ చేసింది ఉద్యమకారులు కదా వీళ్ళు. 150, 172 కేసులు పెట్టుకున్న గాదర్ కిషోర్ గారిని తీసుకొచ్చి తుంగతుర్తి ప్రాంతంలో 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే చేసిండు. 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు. ఒకసారి అనుకోకుండా గ్రహపాటు ఓడిపోయింది. కానీ పేదోళ్ళని ఉద్యమకారులను కడుపులో పెట్టుకుంది కాబట్టి కేసీఆర్. అసలు ఈ ప్రపంచ చరిత్రలో ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం కేసీఆరే. ఉద్యమకారులే ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు చట్టసభలో పోవడం అది కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. ఏ ఉద్యమకారుడికి ఆయం చేయలేదు. నా వరకు కేసీఆర్ అంటే నాకు తెలిసి తెలంగాణ తెచ్చిన దేవుడు, నా దేవుడు. తెలంగాణ సమాజానికి ఎప్పటికీ చరిత్ర ఉన్నా చరిత్ర లేకపోయినా కేసీఆర్ అనేది ఒక చరిత్ర. ఈ చరిత్ర లేనోరు చరిత్ర కోసం తాపత్రపడితే ఎట్లుంటుందో ఇట్నే విధ్వంసం నడుస్తుంది. నాకు కేసీఆర్ లాగా చరిత్ర కావాలని లేని అన్ని చేస్తే ఇంత విధ్వంసం అయింది. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన చరిత్ర, రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం లేని చరిత్ర. జై తెలంగాణ.